ఫ్రెండ్స్, మనుషుల కంటే సైకిళ్లే ఎక్కువగా ఉండే దేశాన్ని మీరు ఊహించగలరా? ఒకప్పుడు సముద్రంగా ఉన్న భూమిని ఆ దేశ ప్రజలు తమ కష్టంతో నివాసయోగ్యంగా మార్చుకున్న దేశమది. అవును ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నది నెదర్లాండ్స్ దేశం గురించి. ఆధునిక ఆలోచనలు, పాత సాంప్రదాయాల కలయికకు ఈ దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సో ఫ్రెండ్స్, నెదర్లాండ్స్ దేశం యొక్క పూర్తి చరిత్ర గురించి తెలియాలంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అలానే మా ఛానల్కి మీరు కొత్తవారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, నెదర్లాండ్స్లో మీరు ఎవరింటికైనా అతిథిగా వెళ్తే వారు మిమ్మల్ని లగ్జరీ కారుకు బదులుగా సైకిల్పై పికప్ చేయడానికి వస్తే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ధనవంతులైనప్పటికీ షో ఆఫ్ చేయడంలో నమ్మకముంచరు. ఇక్కడ ప్రతి మనిషి వద్ద సగటున 2.3 సైకిళ్లున్నాయి. అందుకే వీరు ఆఫీస్కి వెళ్లాలన్నా, షాపింగ్ చేయాలన్నా సైకిలే వీరి మొదటి ప్రేమ. అంతేకాదు, ఒకవేళ మీరు గుంపులో మిమ్మల్ని మీరు చిన్నగా భావిస్తుంటే అప్పుడు అర్థం చేసుకోండి, మీరు నెదర్లాండ్స్లో ఉన్నారని. ఇక్కడి పురుషులు ప్రపంచంలోనే అత్యంత పొడవైనవారు. వీరి సగటు పొడవు 183 సెంటీమీటర్లు, అంటే సుమారు 6 అడుగులుంటుంది. అయితే దీని వెనక వీరి ఆహారపు అలవాట్లు మరియు ముఖ్యంగా చీజ్ పట్ల వీరికున్న మక్కువ కారణమని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఫ్రెండ్స్, నెదర్లాండ్స్ అనే పదానికి అర్థం దిగువ దేశం అని వస్తుంది. అయితే ఈ పేరు యాదృచ్ఛికనేమీ కాదు. ఈ దేశంలోని సుమారు 26% భూభాగం సముద్రమట్టం కంటే దిగువన ఉంది. సముద్రపు ముప్పును ఎదుర్కొంటూ అక్కడి ప్రజలు భారీ ఆనకట్టలు, డైక్లు మరియు పోల్డర్లు నిర్మించి సముద్రాన్ని వెనక్కి నెట్టి తమ భూమిని సృష్టించారు. ప్రకృతితో పోరాడుతూ దేశాన్ని నిర్మించుకున్న అరుదైన ఉదాహరణ ఇది. ఇదే కాకుండా నెదర్లాండ్స్లో ఒక విశేషమైన ప్రదేశం కూడా ఉంది. అదే బార్లే నసావ్. ఈ పట్టణంలో సరిహద్దు రేఖ ఇళ్ల మధ్యగా, కెఫెల మధ్యగా వెళ్తుంది. కొన్ని ఇళ్లలో గదులే వేరువేరు దేశాల్లో ఉంటాయి. ఒకే ఇంట్లో సోఫా నెదర్లాండ్స్లో ఉండగా టీవీ బెల్జియంలో ఉండటం కూడా ఇక్కడ సాధ్యమే. ఈ ప్రత్యేక భౌగోళిక విభజన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడి అధికారిక భాష డచ్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ 90% కంటే ఎక్కువ మంది ప్రజలు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. విద్యారంగంలో కూడా ఈ దేశం ఎంతో ముందుంది. ముఖ్యంగా డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యకు ప్రసిద్ధి చెందింది. నెదర్లాండ్స్ కరెన్సీ యూరో. నెదర్లాండ్ పరిమాణంలో చిన్నదేశమైనప్పటికీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటి. ముఖ్యంగా ప్రపంచంలో ఉపయోగించే ట్యూలిప్ పువ్వులు మరియు బల్బులలో 70% కంటే ఎక్కువ ఈ దేశం నుంచే వస్తాయి. అందమైన పూలతో, అద్భుతమైన ఇంజనీరింగ్తో మరియు విశేషమైన భౌగోళిక నిర్మాణంతో నెదర్లాండ్స్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నెదర్లాండ్స్ ఒక స్వేచ్ఛాభావాలు మరియు విభిన్న ఆలోచనలను గౌరవించే సమాజంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి జనాభాలో సగానికి పైగా ప్రజలు ఏ మతానికీ చెందనివారని చెబుతారు. అయినప్పటికీ క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు వంటి వివిధ మతాలకు చెందినవారు పరస్పర గౌరవం, శాంతి మరియు సోదరభావంతో కలిసి జీవిస్తున్నారు. ఇది ఈ దేశం యొక్క సహనశీలతను ప్రతిబింబిస్తుంది. ఇక్కడి ప్రసిద్ధ పండుగలలో ఒకటి కింగ్స్ డే. సో ఆ రోజు దేశమంతా నారింజ రంగులో మెరిసిపోతుంది. ఎందుకంటే నారింజ రంగు రాజకుటుంబానికి ప్రతీక. వీధులన్నీ సంగీతం, నృత్యాలు, ఉత్సాహభరిత వేడుకలతో కళకళలాడుతాయి. నెదర్లాండ్స్ జాతీయ చిహ్నాలలో సింహం ఒకటి. ఇది వారి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తబడుతుంది. అలాగే బ్లాక్ టెయిల్డ్ గాడ్వెట్ ఈ దేశపు జాతీయ పక్షి. ఇది అక్కడి ప్రకృతి సంపదను సూచిస్తుంది. ఇక పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా ఈ దేశం ఎంతో చైతన్యంతో ఉంది. ప్రకృతిని కాపాడడానికి ప్రభుత్వం రోడ్ల మీద తేనెటీగలకు ఆశ్రయం కల్పించే ప్రత్యేక బీ స్టాప్స్ ఏర్పాటు చేస్తోంది. పర్యావరణానికి మేలు చేసే విధానాలు అమలు చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలనే లక్ష్యంతో నెదర్లాండ్స్ ముందుకు సాగుతోంది. నెదర్లాండ్స్ ప్రజలు కేవలం సైకిల్ తొక్కడమే కాకుండా వారి రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకవేళ మీరిక్కడ ఉంటే స్ట్రోప్ వాఫిల్ తినడం మర్చిపోకండి. ఇది క్యారమెల్తో నిండిన ఒక పల్చని వేఫర్. దీనిని ఇక్కడి ప్రజలు వేడివేడి కాఫీ లేదా టీ కప్పు పైన ఉంచి తింటారు. తద్వారా ఆవిరితో దాని క్యారమెల్ కరిగిపోతుంది. చేపల ప్రియుల కోసం ఇక్కడ హెరింగ్ చాలా ప్రసిద్ధం. దీనిని పచ్చిగానే ఉల్లిపాయలు మరియు ఊరగాయతో కలిపి తింటారు. మరియు అవును, ఒకవేళ మీకు దేశీ రుచి గుర్తుకొస్తే ఇక్కడి స్టాంప్ పాట్ తప్పక ప్రయత్నించండి. ఇది మెదిపిన బంగాళాదుంపలు మరియు కూరగాయల యొక్క అద్భుతమైన వంటకం. ఫ్రెండ్స్,
ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా షేర్ మార్కెట్ ఎక్కడ మొదలైందో తెలుసా? అది కూడా నెదర్లాండ్స్లోనే మొదలైంది. అవును ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ మొట్టమొదటిసారిగా 1602లో ఆమ్స్టర్డామ్లోనే ప్రారంభమైంది. వ్యాపారం విషయంలో ఈ దేశం శతాబ్దాల నుండి ముందుంది. 17వ శతాబ్దంలో ఇక్కడ ట్యూలిప్ ఉన్మాదం వ్యాపించింది. ఆ సమయంలో ఒక ట్యూలిప్ పువ్వు ధర ఒక విలాసవంతమైన ఇంటితో సమానంగా ఉండేది. దీనిని ప్రపంచంలోని మొదటి ఆర్థిక బుడగగా పరిగణిస్తారు. నేడు కూడా భౌగోళిక పరిమాణంలో చిన్న దేశం అయినప్పటికీ నెదర్లాండ్స్ వ్యవసాయ రంగంలో అసాధారణమైన విజయాన్ని సాధించింది. అమెరికా తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద వ్యవసాయ ఎగుమతి దేశంగా ఇది నిలిచింది. అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, గ్రీన్ హౌస్ సాగు, సమర్థవంతమైన నీటి నిర్వహణ మరియు శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఉత్పత్తి పెంచడం వల్ల ఈ విజయాన్ని సాధించింది. పరిమిత భూభాగం ఉన్నప్పటికీ అధిక దిగుబడులు సాధించడం ద్వారా ప్రపంచ మార్కెట్లో ముఖ్య స్థానాన్ని సంపాదించింది. నెదర్లాండ్స్ యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడి జైళ్లు. ప్రపంచవ్యాప్తంగా దేశాలలో జైళ్లు సరిపోవడం లేదో అక్కడ నెదర్లాండ్స్లో జైళ్లు ఖైదీల కొరత వల్ల మూసివేయబడుతున్నాయి. 2013 నుండి ఇప్పటి వరకు డజన్ల కొద్ది జైళ్లు మూతపడ్డాయి. ఇక్కడి చట్టం శిక్షించడం కంటే సంస్కరణపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. నేరస్తులను సమాజంలోని మంచి పౌరులుగా మార్చడానికి శిక్షణ ఇస్తారు. దీనివల్ల నేరాల రేటు ఎంత తగ్గిపోయిందంటే ఇప్పుడు ఈ జైళ్లను హోటళ్లుగా లేదా శరణార్థుల కేంద్రాలుగా మారుస్తున్నారు. ఇక ఇన్నోవేషన్ విషయంలో ఈ దేశం భవిష్యత్తులో జీవిస్తోంది. ఇక్కడ ప్రపంచంలోనే మొదటి సోలార్ రోడ్ నిర్మించబడింది. ఇది సూర్యరశ్మి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక రోడ్డు. ప్రస్తుతానికి దీనిపై సైకిళ్లే నడుస్తాయి. ఇది ఈ దేశం యొక్క గ్రీన్ ఎనర్జీ ఆలోచనను చూపిస్తుంది. ఇప్పుడు ఈ దేశం యొక్క గుండె అంటే రాజధాని ఆమ్స్టర్డామ్ నగరం గురించి మాట్లాడుకుందాం. 12వ శతాబ్దంలో ఇది కేవలం ఒక చిన్న మత్స్యకారుల గ్రామంగా ఉండేది. దీని పేరు ఆమ్స్టల్ నదిపై నిర్మించిన ఆనకట్ట కారణంగా ఆమ్స్టర్డామ్ అని పడింది. 17వ శతాబ్దాన్ని డచ్ చరిత్రలో స్వర్ణయుగం అని అంటారు. ఎందుకంటే ఇదే కాలంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఇది ప్రపంచంలోని మొదటి మల్టీనేషనల్ కంపెనీ. ఫ్రెండ్స్, ఆమ్స్టర్డామ్ భారతదేశం నుండి ఇండోనేషియా వరకు వ్యాపారం చేసింది మరియు ప్రపంచంలోని అత్యంత ధనిక నగరంగా మారింది. అయితే నేటి ఆమ్స్టర్డామ్ కేవలం వ్యాపారానికే కాదు, సంస్కృతికి కూడా కేంద్రం. ఇక్కడి రైక్స్ మ్యూజియం మరియు చారిత్రక కట్టడాలు ప్రతి ఏటా కోట్లాది మంది పర్యాటకులను తమ వైపుకు ఆకర్షిస్తాయి. నెపోలియన్ ఆక్రమణ అయినా లేదా ప్రపంచ యుద్ధ దెబ్బ అయినా ఈ నగరం ప్రతిసారీ తనను తాను మరింత అందంగా తీర్చిదిద్దుకుంది. నెదర్లాండ్స్ యొక్క అతిపెద్ద బలం ఇక్కడి ప్రజల మెదడు. ఎందుకంటే ఇక్కడ అక్షరాస్యత రేటు సుమారు 99% ఉంటుంది. అంటే ఇక్కడ దాదాపు ప్రతి పౌరుడు విద్యావంతుడు. ఇక్కడి ప్రభుత్వం విద్య గురించి ఎంత గంభీరంగా ఉందంటే 4 నుండి 16 సంవత్సరాల వరకు పిల్లలకు స్కూలుకు వెళ్లడం తప్పనిసరి. డచ్ స్కూళ్ల పూర్తి శ్రద్ధ బట్టి పట్టడంపై కాకుండా సైన్స్, టెక్నాలజీ మరియు ఇంగ్లీష్ భాషపై ఉంటుంది. బహుశా అందుకే ఒక చిన్న దేశమైనప్పటికీ ఇన్నోవేషన్లో ఇది ప్రపంచంతో పోటీపడుతోంది. ఒకవేళ ఆమ్స్టర్డామ్ ఈ దేశం యొక్క గుండె అయితే రోటర్డామ్ దీని నరాలలో ప్రవహించే రక్తం. ఇక్కడ ఉన్న రోటర్డామ్ ఓడరేవు మొత్తం యూరప్లోనే అతిపెద్ద మరియు అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు. ఇది సముద్ర తీరం వెంబడి 40 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. దీనిని యూరప్ ప్రవేశ ద్వారం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడి నుండే జర్మనీ, ఫ్రాన్స్ మరియు యూకే వంటి దేశాలకు కోట్లాది టన్నుల సరుకు పంపబడుతుంది. ఇక్కడి ఆధునిక క్రేన్లు మరియు టెక్నాలజీ చూసి మీరు ఆశ్చర్యపోతారు. జ్ఞానరంగంలో డచ్ ప్రజల పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది. నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఎందరో గొప్ప నోబెల్ విజేతలను ప్రపంచానికి అందించింది. కెమిస్ట్రీలో 1901లో మొదటి నోబెల్ జాకబస్ వాంట్హాఫ్ గెలుచుకున్నారు. ఫిజిక్స్లో ఫ్రిట్జ్ జెర్నికే ఫేజ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోపీ కోసం 1953లో ఈ గౌరవాన్ని పొందారు. ఆర్థిక రంగంలో కూడా జాన్ టిన్బర్గన్ 1979లో నోబెల్ గెలిచి దేశం యొక్క గౌరవాన్ని పెంచారు. సాహిత్యం నుండి శాంతి వరకు డచ్ ప్రజలు ప్రతి రంగంలో తమ తెలివితేటలను నిరూపించుకున్నారు. సో ఇప్పుడు పదండి, మిమ్మల్ని నెదర్లాండ్స్ మధ్యలో ఉన్న ఒక మాయనగర విహారానికి తీసుకెళ్దాం. అదే ఊత్రెక్ట్. ఈ నగరం 2000 సంవత్సరాల కంటే పురాతనమైనది. దీని పునాది రోమన్ సామ్రాజ్యంలో పడింది. ఊత్రెక్ట్ యొక్క అతిపెద్ద ఆకర్షణ డోమ్ టవర్. 112 మీటర్ల ఎత్తైన ఈ టవర్ దేశంలోనే అత్యంత ఎత్తైన చర్చ్ టవర్. 1674లో వచ్చిన ఒక భయంకరమైన తుఫాను చర్చ్ యొక్క ప్రధాన భాగాన్ని పడగొట్టింది. కానీ ఈ టవర్ నేటికీ గర్వంగా నిలబడి ఉంది. ఊత్రెక్ట్ కాలువలు ఆమ్స్టర్డామ్ నగరం కంటే కూడా విభిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటాయి.
ఇక్కడి కాలువ ఒడ్డున నిర్మించిన పాత నేలమాళిగలను ఇప్పుడు అందమైన కెఫేలు, బార్లు మరియు రెస్టారెంట్లుగా మార్చారు. నీటికి చాలా దగ్గరగా కూర్చుని భోజనం చేసే అనుభవం ఇక్కడ అత్యంత చిరస్మరణీయంగా ఉంటుంది. రాత్రి సమయంలో కాలువలపై వెలుగులు మెరిసినప్పుడు నగరమంతా ఒక కలలా అనిపిస్తుంది. ఒకవైపు ఆమ్స్టర్డామ్ వంటి ఆధునికత, మరోవైపు ఊత్రెక్ట్ వంటి చరిత్ర. నెదర్లాండ్స్ నిజంగా వైవిధ్యాల దేశం. ఇక్కడి ప్రజలు ఎంత శాంతంగా ఉంటారో వారి దేశం అంత ప్రాణవంతంగా ఉంటుంది. ప్రపంచంలో సరిహద్దు అంటే తరచుగా ఎత్తైన గోడలు, ముళ్లతీగలు మరియు తుపాకులు పట్టుకున్న సైనికులుంటారు. కానీ నెదర్లాండ్స్లో ఒక ప్రదేశం ఉంది. అక్కడ సరిహద్దు అంటే కేవలం భూమిపై గీసిన ఒక తెల్లని క్రాస్ పట్టీ మాత్రమే. మనం మాట్లాడుకుంటున్నది బార్లే నసావు గురించి. ఇక్కడి రోడ్లపై నడుస్తూ మీరు ఎప్పుడు బెల్జియం చేరుకుంటారో మీకే తెలియదు. ఇక్కడ అత్యంత వింత విషయమేంటంటే ఈ సరిహద్దులు ఇళ్ళు, కెఫేలు మరియు దుకాణాల మధ్య నుండే వెళ్తాయి. ఊహించండి, ఒక ఇల్లు, దాని వంటగది నెదర్లాండ్స్లో మరియు బెడ్రూమ్ బెల్జియంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారు. ఒకవేళ బెల్జియంలో ట్యాక్స్ తక్కువగా ఉంటే వారు తమ ఇంటి ప్రధాన దలుపును ఆ వైపున పెట్టుకుంటారు. ఇక్కడ ఒకే రోడ్డుపై మీకు డచ్ మరియు బెల్జియం, రెండు దేశాల జెండాలు మరియు సంస్కృతులు కలిసి చూడడానికి కనిపిస్తాయి. పర్యాటకుల కోసం ఇది ఒక మాయా ఆటలాంటిది. అక్కడ వారు కేవలం ఒక అడుగు వేసి దేశం మార్చవచ్చు. సో ఇప్పుడు పదండి ఆ నగరం వైపు. దీనిని ప్రపంచం శాంతి మరియు న్యాయ రాజధాని అని పిలుస్తోంది. ఇది ద హేగ్. ఆమ్స్టర్డామ్ అధికారిక రాజధాని అయినప్పటికీ నెదర్లాండ్స్ యొక్క అసలైన పవర్ ద హేగ్లోనే ఉంటుంది. ఇక్కడ దేశం ప్రభుత్వం, పార్లమెంట్ మరియు రాజు కార్యాలయం ఉంది. ద హేగ్ కేవలం పాలకీయ కేంద్రమే కాదు, సహజ సౌందర్యానికి కూడా నిధి. ఇక్కడ క్లింగెన్డాగ్ గార్డెన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం. ముఖ్యంగా దీని జపనీస్ గార్డెన్. 1910లో నిర్మించిన ఈ గార్డెన్ సంవత్సరంలో కేవలం కొన్ని వారాలు మాత్రమే తెరవబడుతుంది. మరియు దీని ప్రశాంతత మిమ్మల్ని మరో లోకానికి తీసుకువెళ్తుంది. ఇక్కడి అత్యంత గౌరవనీయమైన ల్యాండ్మార్క్ పీస్ ప్యాలెస్. 1913లో నిర్మించిన ఈ అద్భుతమైన భవనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఉంది. ఇక్కడే ప్రపంచంలోని పెద్ద పెద్ద చట్టపరమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. ఒకవేళ మీరు నెదర్లాండ్స్లో కేవలం కాలువలే ఉన్నాయని అనుకుంటే మీరు షెవెనింగన్ బీచ్ను తప్పక చూడాలి. ద హేగ్ యొక్క ఈ భాగం సముద్ర ప్రియుల కోసం స్వర్గం. ఇక్కడ ఒక భారీ ఫెర్రిస్ వీలుంది. ఇది నేరుగా సముద్రంపైనే నిర్మించబడింది. వేసవిలో ఇక్కడ ఇసుక మరియు ఎండను ఆస్వాదించడానికి లక్షలాది మంది వస్తారు. రాత్రి సమయంలో ఇక్కడి పియర్ వెలుగులతో జిగేల్మంటుంది. ఇది ద హేగ్ నగరాన్ని మరింత మోడర్న్ మరియు అద్భుతంగా చూపిస్తుంది. ద హేగ్ దగ్గర ఉన్న సముద్ర తీరాలకు తరచుగా బ్లూ ఫ్లాగ్ హోదా లభిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత శుభ్రమైన మరియు సురక్షితమైన సముద్ర తీరాలకు గుర్తు. ఇక్కడి రోడ్లపై కూడా మీకు సైకిళ్ల రాజే కనిపిస్తుంది. ఇది డచ్ లైఫ్ స్టైల్ యొక్క అసలైన గుర్తింపు. ఈ దేశం మొత్తం ఒక సంవత్సరంలో ఒకే రంగులో నిండిపోతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27న నెదర్లాండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద స్ట్రీట్ పార్టీగా మారుతుంది. దీనిని కింగ్స్ డే అంటారు. నిజానికి ఇది 2013లో సింహాసనాన్ని అధిరోహించిన రాజు విలియం అలెగ్జాండర్ పుట్టినరోజు వేడుక. ఈరోజు మీకు ఇక్కడ ప్రతి చోట కేవలం నారింజ రంగు కనిపిస్తుంది. అంతేకాదు, నారింజ ఇక్కడి జాతీయ రంగు. అందుకే ప్రజలు తల నుండి కాళ్ల వరకు ఇదే రంగులో ఉంటారు. ఆమ్స్టర్డామ్ కాలువలపై వేలాది పడవలు పార్టీ చేస్తాయి. రోడ్లపై సంగీతం వినిపిస్తుంది. మరియు రాజారాణి స్వయంగా సామాన్య ప్రజల మధ్యకు వచ్చి ఈ సంతోషంలో భాగం పంచుకుంటారు. ఈ రోజు యొక్క మరొక ప్రత్యేకత ఫ్రీ మార్కెట్. దేశమంతా ప్రజలు తమ పాత వస్తువులు, బొమ్మలు లేదా బట్టలు రోడ్డుపై దుకాణం పెట్టి అమ్ముతారు. ఈరోజు ప్రభుత్వం ఎవరి నుండి ఎటువంటి ట్యాక్స్ తీసుకోదు మరియు ప్రతి గల్లీ ఒక పెద్ద మార్కెట్లా మారిపోతుంది. ఫ్రెండ్స్, నెదర్లాండ్స్లో ప్రపంచంలోని అతిపెద్ద పూలతోట ఉంది. దీనిని క్యూకెన్హాఫ్ అని అంటారు. ఇక్కడ ప్రతి ఏటా 70 లక్షల కంటే ఎక్కువ ట్యూలిప్లు మరియు ఇతర పువ్వులు పూయిస్తారు. ఇది ఎంత పెద్దది మరియు అందమైనదంటే దీనిని గార్డెన్ ఆఫ్ యూరప్ అని అంటారు. ఈ దేశం టెక్నాలజీలో ఎంత ముందుందంటే ఇక్కడ చాలా చోట్ల డ్రైవర్ లేకుండా నడిచే ఎలక్ట్రిక్ షటిల్ మరియు బస్సులు నడుస్తాయి. ఇదే కాకుండా ఇక్కడి రైల్వే ప్రపంచంలోని మొట్టమొదటి రైల్వే వ్యవస్థ. ఇది 100% విండ్ ఎనర్జీ అంటే పవనశక్తితో నడుస్తుంది. ఇక్కడి రైళ్లు కాలుష్యం కాకుండా స్వచ్ఛమైన గాలి సహాయంతో పరుగెడతాయి. ఇక్కడ భూమి తక్కువ మరియు నీరు ఎక్కువ కాబట్టి డచ్ ఇంజనీర్లు నీటిపై తేలే ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్ళు నీటి మట్టంతో పాటు పైకి కిందకు కదులుతాయి మరియు ఇందులో ఒక విలాసవంతమైన బంగళాలో ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు గనక నెదర్లాండ్స్ గురించిన మా ఈ వీడియో నచ్చినట్లయితే దీనిని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పక నొక్కండి. తద్వారా రాబోయే కొత్త వీడియోలను మిస్ అవ్వకుండా ఉండవచ్చు.